నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కాన్పూర్ రైలు దుర్ఘటనలో 120కి చేరిన మృతులు. రాత్రంతా సహాయ చర్యలు. ప్రయాణికుల కోసం బోగిల్లో అణువణువు గాలిస్తున్న సిబ్బంది. నోట్ల రద్దుపై పార్లమెంట్లో నేడు కొనసాగనున్న వేడి. కొత్త అస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు. ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్, భాజపా. రాష్ట్రాల్లో నోట్ల రద్దు ప్రభావం అంచనాకు సిద్ధమైన కేంద్రం. 70 మంది అధికారులతో బృందాల ఏర్పాటు. సమగ్ర నివేదికల రూపకల్పనకు ఆదేశాలు. నోట్ల రద్దు నిర్ణయం చరిత్రాత్మకమన్న వెంకయ్య. భవిష్యత్తులో పేదలకు మరింత మెరుగైన సేవలందుతాయని ఈటీవీ ముఖాముఖిలో వెల్లడి. ఉదయ్ పథకంలో చేరడంపై తెలంగాణ సర్కారు కసరత్తు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కేసీఆర్ చర్చలు. నేడు నిర్ణయం తీసుకునే అవకాశం. నేడు పోలవరం పనులు పరిశీలించనున్న చంద్రబాబు. వేగవంతం చేయడంపై అధికారులతో సమీక్ష. కుడికాలువ గట్టుపై సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవం. విశాఖ టెస్టులో విజయం దిశగా భారత్. చివరి రోజు 8 వికెట్లు పడగొట్టడమే లక్ష్యం. డ్రా కోసం తంటాలు పడుతున్న ఇంగ్లాండ్ జట్టు. కాన్పూర్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 120కి చేరింది. తీవ్రంగా గాయపడ్డ మరో 100 మందికి పైగా ప్రయాణికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఘటనా స్థలి వద్ద సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బోగిల్లో చిక్కుకున్న వారిని రక్షించడమే లక్ష్యంగా సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, రైల్వే అధికారులు రాత్రంతా శ్రమించారు. అయిన వారిని కోల్పోయిన వారు, బంధువుల ఆచూకీ తెలియని వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ గ్రామీణ జిల్లా పుఖరాయ వద్ద ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం వేకువజామున ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యలు చేపడుతున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్న రైల్వే అధికారులు, సైన్యం, జాతీయ విపత్తు స్పందనా దళం, ఉత్తరప్రదేశ్ పోలీసులు నిన్న రాత్రి 8 గంటల వరకు మొత్తం 120 మృతదేహాలను వెలికితీశారు. ఫ్లడ్ లైట్లు, ప్రత్యేక పరికరాలు సమకూర్చుకున్న సిబ్బంది తీవ్రంగా ధ్వంసమైన బోగిల్లో ఇంకా ఎవరైనా ప్రయాణికులు సజీవంగా ఉండి ఉంటారనే ఆశతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ రైల్లోని 14 బోగీలు పట్టాలు తప్పిన ఈ దుర్ఘటనలో 200 మందికి పైగా గాయపడగా వీరిలో 100 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాన్పూర్లోని వేర్వేరు ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించిన అధికారులు వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 62 మందిని గుర్తించిన అధికారులు 27 మృతదేహాలకు పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు. గల్లంతైన ప్రయాణికుల బంధువుల పరిస్థితి దయనీయంగా ఉంది. గంటలు గడుస్తున్నా తమ వారు ఏమయ్యారో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఫోటోలు చూపిస్తూ తమ వారి ఆచూకీ చెప్పాలంటూ చేస్తున్న అభ్యర్థనలు అందరినీ కలిచివేస్తున్నాయి. हमारा बच्चा अभी तक नहीं मिला। हमें भाई ये लगता है मेरे बच्चे को जमुना जी में न बहा दिया. రైలు ప్రమాద క్షతగాత్రులకు, వారి సహాయకులకు, గల్లంతైన ప్రయాణికుల బంధువులకు కాన్పూర్లోని కొందరు స్థానికులు తమ వంతు సాయం చేస్తున్నారు. మంచినీరు, ఆహారం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. हम इस तरह मदद कर रहे हैं कि जो जख्मी लोग आ रहे हैं यहाँ पर, उनको देखने वाले, उनके हालचाल पूछने वाले, एक मुसीबत से वो 2-4 हो चुके हैं. हम चाहते हैं कि उनको भूख प्यास की मुसीबत ना झेलनी पड़े, इसलिए हम पानी पिला रहे हैं, बिस्किट दे रहे हैं, उनसे पूछ रहे हैं कि हमारे लायक कोई खिदमत, कोई सहायता हो तो हम आपका साथ दें. ये आज एक्सीडेंट होने की वजह से जो ट्रेन हादसा हो गया, सुबह से लेकर शाम तक का लंगर चल रहा है ये, और कल भी चलेगा, परसों भी चलता रहेगा इसी प्रकार में से. जब तक यहाँ ये हादसे के पीड़ित यहाँ आते रहेंगे, सेवा ये होती रहेगी ये. और जो मरीज आ रहे हैं उनको ऊपर तक ले जाना, और उनको जो हम लोग सहयोग बिना मेडिकल, मतलब जो मेडिकल वाले तो अपना काम कर रहे हैं, हम लोग जो सहयोग यहाँ बाहर से कर सकते हैं, कोई नाश्ते पानी व्यवस्था करें, 2 से बंटवा के भी ऊपर आए. 1 नंबर में 2-3 पेशेंट ऐसे हैं जिनके कोई परिजन नहीं है, तो वहाँ भी रात भर हम लोग ड्यूटी देंगे, उनकी सेवा करेंगे. जब तक उनके पेशेंट नहीं आ जाता, कोई तीमारदार, तब तक हम लोग रहेंगे. కాన్పూర్ రైలు ప్రమాదంలో గాయపడ్డ వారిలో కొందరికి రద్దయిన 500 నోట్ల రూపంలో సాయం అందడం తీవ్ర చర్చనీయాంశమైంది. క్షతగాత్రులు ఒక్కొక్కరికి, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 5,000 రూపాయలు
రూపాయల చొప్పున సాయం అందించారు. అందులో దాదాపు అన్ని రద్దయిన 500 రూపాయల నోట్లే ఉన్నాయి. పరిహారంలో భాగంగా రైల్వే శాఖే ఈ సొమ్మును అందించిందని, క్షతగాత్రులకు రద్దయిన నోట్లు ఇవ్వడం అమానవీయమని విమర్శలు రాగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంట్లో ఇవాళ కూడా దుమారం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. నోట్ల రద్దు సమాచారాన్ని కొందరికి ముందుగానే అందించారని ఆరోపిస్తున్న విపక్షాలు సంయుక్త పార్లమెంటరీ సంఘం వేసి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రత్యర్థుల వ్యూహాలు తిప్పికొట్టేందుకు అధికార పక్షం అదే స్థాయిలో సమాయత్తమవుతోంది. పెద్ద నోట్ల రద్దుపై తాడోపేడు తేల్చుకోవాలని భావిస్తున్న భాజపా, కాంగ్రెస్ తమ పార్టీ సభ్యులంతా విధిగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని విప్లు జారీ చేశాయి. ఈ నెల 16న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి 3 రోజులు పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళనతో దద్దరిల్లాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ఒక్కటైన విపక్షాలు నోట్ల రద్దుపై ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో కార్యకలాపాల్ని స్తంభింపచేశాయి. శని, ఆదివారాల్లో సెలవుల తర్వాత పార్లమెంటు ఉభయ సభలు నేడు తిరిగి సమావేశం కానుండగా అదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వంపై ముప్పేట దాడిని కొనసాగించాలని నిర్ణయించిన విపక్షాలు అందుకనుసరించాల్సిన వ్యూహంపై ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. పెద్ద నోట్లు రద్దు చేయనున్నారన్న విషయాన్ని ప్రభుత్వం కొందరికి ముందుగానే వెల్లడించిందన్న ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తు చేయించాలన్న డిమాండ్ను ఉభయ సభల్లో లేవనెత్తాలని విపక్షాలు భావిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతర పరిస్థితులపైన చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఈ ఉదయం మరోమారు సమావేశమై భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేయాలని కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, బీఎస్పీ, ఎస్పీ, ఎన్సీపీ, వామపక్షాలు తీర్మానించాయి. విపక్ష నేతల భేటీ తర్వాత కాంగ్రెస్ ఎంపీలు సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అటు ఉభయ సభల్లోని తమ పార్టీ సభ్యులంతా విధిగా శీతాకాల సమావేశాలకు హాజరు కావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. విపక్షాల వ్యూహాల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతి వ్యూహాలు రచిస్తోన్న భాజపా పెద్ద నోట్ల రద్దుపై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విపక్షాల విమర్శలకు గట్టిగా బదులివ్వాలని భావిస్తోంది. చర్చకు సిద్ధమని ఇప్పటికే స్పష్టం చేసిన అధికార పక్షం అవినీతి, నల్లధనానికి ఎవరు సమర్థులో ఎవరు వ్యతిరేకులో ప్రజలకు తెలియచెప్పడమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఆ దిశగా రాజ్యసభలోని తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసిన భాజపా నేటి నుంచి 3 రోజుల పాటు అందరూ సమావేశాలకు తప్పక హాజరు కావాలని ఆదేశించింది. ఓటింగ్ జరిగే పరిస్థితి వస్తే అధికార పక్షానికి చెందిన అత్యధిక మంది ఎంపీలు సభలో ఉండేలా చూడాలన్న ఉద్దేశంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని అంచనా వేసి వివరాలను తెలియజేసేందుకు రాష్ట్రాల్లో పర్యటించాలని తమ పరిధిలో పనిచేసే ఉన్నతాధికారుల్ని కేంద్రం ఆదేశించింది. ఇందుకోసం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ వివిధ విభాగాల్లోని 70 మంది సీనియర్ అధికారులతో 32 బృందాలను ఏర్పాటు చేసింది. వీరంతా రాష్ట్రాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమగ్ర వివరాలను అందజేయాలని నిర్దేశించింది. 3 సభ్యులుండే బృందాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పర్యటించనుండగా 2 సభ్యులుండే బృందాలు తెలంగాణ, కేరళ, హర్యానా వంటి రాష్ట్రాలకు వెళ్లనున్నాయి. వీరి పర్యటన తేదీలను త్వరలోనే ఆర్థిక శాఖ ఖరారు చేయనుంది. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర సమీక్షలు కొనసాగిస్తున్నారు. 10,000 కోట్ల రూపాయల మేరకు పెద్ద నోట్లు కావాలని రాసిన లేఖకు స్పందనగా కేంద్రం 1,730 కోట్ల రూపాయలని సర్దుబాటు చేసిందని తెలిపారు. మరో 5,000 కోట్ల రూపాయలు తక్షణమే రాష్ట్రానికి పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వీటిలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు చిన్న నోట్లైన 10, 20, 50, 100 రూపాయలుగా ఉండేలా చూడాలని, మిగిలినవి కొత్త 500 రూపాయల నోట్లు పంపాలని కోరారు. రాష్ట్రానికి నోట్ల పంపిణీ వ్యవహారాన్ని పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చంద్రబాబు సూచించారు. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో నిరంతర సంప్రదింపులు జరపాలని చెప్పారు. నల్లధనం, అవినీతి నిర్మూలనకు పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం యజ్ఞం లాంటిదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దాని ఫలితాలను భవిష్యత్తు తరాలు పొందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. నల్ల బకాసురులకు కొమ్ము కాస్తున్న వారిని ప్రజలు క్షమించరని, నల్లధనం నిర్మూలనలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయిందన్న వాదనను కొట్టిపారేసిన వెంకయ్య కేంద్రం అన్ని విషయాలను సునిశితంగా గమనిస్తోందని ఈటీవీ ముఖాముఖిలో వివరించారు. సార్ నమస్కారం. సార్, ఏ పర్పస్తో ఈ కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తీసుకుంది? దీని ప్రస్తుతం అమలవుతున్న తీరు ఎలా ఉంది సార్? ఈ పెద్ద నోట్ల రద్దు అనేది ఒక సాహసోపేతమైన చరిత్రాత్మక నిర్ణయం, రాజకీయ దృష్టితో తీసుకుంది కాదు. ఈ నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన కారణం ఏంటంటే దేశంలో ఒక సమాంతరమైన ప్యారలల్ ఎకానమీ నడుస్తుంది. అంతర్జాతీయ నిపుణుల యొక్క నివేదిక ప్రకారం అమెరికా, ఆస్ట్రేలియా, జపాను, చైనా ఈ దేశాలను మించి మన దేశంలో ఈ సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. 22.6% ఉందని, అంటే ఆల్మోస్ట్ 1/4కి వచ్చేసిందండి.
దానివల్ల బాగా నష్టపోయేది ఎవరికంటే పేదలు, పరిమితమైన ఆదాయం కలిగిన వాళ్ళు, ఉద్యోగస్తులు, నిజాయితీగా పన్ను కట్టేవాళ్ళు. వీళ్ళేమో దెబ్బతింటున్నారు. ఈ పన్ను కట్టకుండా అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించిన వాళ్ళు విపరీతంగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళకి బాధేస్తుంది. వీళ్ళేమో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు, మన దగ్గర డబ్బులు లేవని. కొంతమందిని తప్పుడు ఆలోచనల వైపు మళ్లిస్తూ ఉంది కూడా. దాంతోపాటు మన పొరుగు దేశమైన పాకిస్తాను మన దేశాన్ని అతలాకుతం చేయడం కోసం, ఆర్థికంగా చిన్నాభిన్నం చేయడం కోసం అని ఫేక్ కరెన్సీ ముద్రించి మన దేశంలో విచ్చలవిడిగా సరిహద్దు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తారు. ఇలా చూసినప్పుడు బహుముఖమైన సవాళ్లను ఈ నల్లధనం దేశం ముందు విసిరింది. దీన్ని ఎవరు ఏం చేయలేకున్నారు. సెప్టెంబర్ 30 దగ్గరికి వస్తుంది. 30 తర్వాత విచారించి ప్రయోజనం లేదు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని ప్రధానమంత్రి స్వయంగా హెచ్చరించాడు. ఈ ప్రభుత్వం నల్లధనాన్ని వెనకదేయడం కోసం మొదటి నుంచి దుస్తుతో పనిచేస్తుందని, రెండవది తగిన హెచ్చరికలు తీసుకుందని విషయం మనకు అర్థమైపోతా ఉంది. దానికి అందువల్ల ఎవరికి చెప్పకుండా చేశారు అనే దాంట్లో విమర్శకు అర్థం లేదు. ఇకపోతే మూడవది ఒక్కరవ సమాచారం ఇచ్చి ఉంటేనే, సమాచారం ఇస్తే ఇది సీక్రెసీతో ముడిపడి ఉంది. లేకపోతే దేశంలో ఇప్పటికే ఇంత చేసిన తర్వాత కూడా దీనికి ఏ విధమైన అడ్డదారులు పట్టి దీన్ని దెబ్బతిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరికి చెప్పే ప్రసక్తి లేదు. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను సంస్కరించాలా, ఈ దేశ ప్రజలకు స్వచ్ఛమైన శుభ్రమైన పరిపాలన ఇవ్వాలని ప్రధానమంత్రి గారు నిర్ణయించాడు. దాంట్లో భాగంగా తీసుకున్న నిర్ణయం తప్పితే మరి కూడా కాదు. సో ఇంప్లిమెంటేషన్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ప్రజల నుంచి కూడా ముఖ్యంగా వ్యవసాయదారులు, గ్రామీణ ప్రాంత వాసులకు ఈ పూర్తి స్థాయిలో కార్డ్ మనీ అందుబాటులో లేకుండా ఉంది. ప్లస్ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మనకు పటిష్టంగా లేదు. ఈ పరిస్థితుల్లో ఇది ఇంప్లిమెంటేషన్ ఎలా? సహేతుకమైన ప్రశ్న. దీని గురించి అందరం ఆలోచిస్తాం. ప్రభుత్వం కూడా గంభీరంగా ఆలోచిస్తుంది. ప్రధానమంత్రి అయితే ప్రతిరోజు కూడా దీనిపైన సమీక్ష జరుపుతున్నాడు. నవంబర్ 8న ఇది ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా వచ్చింది కాబట్టి ఆ నిర్ణయం సహజంగా ప్రజాజీవనం పైన కొంత ప్రభావం పడింది నిస్సందేహంగా. ఎప్పుడు ఏ సమస్య వస్తే ఆ సమస్యను వెంటనే పరిష్కరించేదో ప్రభుత్వం చేస్తుంది. ఏటీఎంల్లో ఇప్పుడు ఉండే దాని ప్రకారం క్యాలిబ్రేషన్ ప్రకారం ఆ 500 నోట్లు 1000 నోట్లు పెడితే బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతేగాని మిగతా నోటుకు అనుగుణంగా దాన్ని రీక్యాలిబ్రేట్ చేయాలి. రీక్యాలిబ్రేట్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయం పడడం వల్ల ఈ తాత్కాలికమైన ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు కొంతవరకు అయింది. కొరవ రోజుల్లో అది కూడా పూర్తి అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆదాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా భారీగా పడిపోతుంది. జీతాలు ఇవ్వడం కూడా కష్టమని చెప్పాను. ఇప్పుడు మనకి కౌంటర్ ఫీట్ దీని ద్వారా లేకపోతే బ్లాక్ మనీ ద్వారా ఆదాయం ఎక్కువ వస్తుందండి. అది తగ్గిపోతే ఎట్టా, మాకంటే ఎట్టా? మీకు ఆదాయం జీతాలు ఇవ్వడం కూడా కష్టం అని చెప్పని ప్రభుత్వాలు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆ పరిస్థితి రాదు. అది కేంద్రం కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఆదాయాలు పెరిగాయి మున్సిపాలిటీలకు. ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఆదాయం పెరిగింది, రాని మొండి బాకీలన్నీ. జల బోర్డుకి ఆదాయం పెరిగింది, రాని మొండి బాకీలన్నీ. ఇవన్నీ కూడా పాజిటివ్ ఎఫెక్ట్గా ఉన్నవి కదా. ఆ తర్వాత మీకు దీనివల్ల జరిగే ప్రయోజనాలు 2-3 మీకు వివరించి చెప్తాను. అన్నిటికన్నా జరగబోయే ప్రయోజనం ఏంటంటే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఆ రెండవ అత్యంత ప్రయోజనం ధరలు తగ్గుతాయి. మూడవది ఏంటంటే ఈ దీర్ఘకాలికంగా ప్రభుత్వానికి కొంత డబ్బు అందుబాటులోకి వస్తుంది. ఆ డబ్బుని అంటే సుమారు అది 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఉంటుంది అనుకుంటున్నారు. 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు వెసులుబాటులోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయం పైన, గ్రామీణ సించాయి వ్యవస్థ అని చెప్పని గ్రామీణ నీటిపారుదల పైన, పంటల బీమా పైన ప్రధానమంత్రి గారి దృష్టి ఆ రెండింటిపైన చాలా పెద్ద ఎత్తున ఆయన పట్టుదలగా ఉన్నాడు. వారింటికి డబ్బులు వస్తాయి. మూడవది నా స్కీము హౌసింగ్ ఫర్ ఆల్. దాంట్లో డబ్బులు పెద్ద ఎత్తున అవసరం ఉంది. తగినంత డబ్బులు మనం కేటాయించలేకపోతున్నామని చెప్పి నేను ఆర్థిక మంత్రితో మాట్లాడుతున్నాను. ఇలాంటి వాటికి డబ్బులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పనకు దానికి మరింత డబ్బులు కావాలని అడుగుతున్నాను. వీటికి డబ్బులు ఇచ్చేందుకు అవకాశం పెరుగుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశానికి మేలు జరుగుతుంది. విప్లవాత్మక నిర్ణయం ఇది. మోడీ మాత్రమే ఈ నిర్ణయాన్ని దీనికి నిర్ణయం తీసుకోవాలని మీరు ఒక విషయం గమనించాలా. దీనికి ఎంత గుండె ధైర్యం ఉండాలో నేను చెప్పలేను. ఎందుకంటే చాలామంది స్వార్థపర శక్తులు అనేక మంది దెబ్బతింటారు. దీనివల్ల కోట్ల మంది ప్రయోజనం పడతారు, కొంతమంది దెబ్బతింటారు. ఎందుకంటే డబ్బు దాచిపెట్టుకుంటారు. సార్, మీ చర్యల వల్ల వచ్చే 5 ఏళ్ళు లేదా 10 ఏళ్లలో దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? అపారమైన రాజకీయ పరిజ్ఞానం, అభివృద్ధిపైన అవగాహన మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? దీనివల్ల పెద్ద మార్పు ఏం జరగబోతుందంటే రాబోయే రోజుల్లో టెన్షన్ తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైతే పన్ను కడతారో మీకు చీకు లేదు, చింత లేదు. ఆ సందర్భంలో ఎప్పుడైతే ఈ పెద్ద ఎత్తున డబ్బు నల్లధనం కూడబెట్టుకోలేకపోయారో, నల్లధనం ఇవ్వడు ఇంకా పార్టీలకు, అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వస్తుంది. వచ్చినప్పుడు డబ్బు ప్రభావం సహజంగా తగ్గుతుంది. ఇప్పటికే ప్రపంచం ఇండియా వైపు చూస్తుంది పెట్టుబడుల కోసం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొద్దిగా తిరోగమనంలో ఉంది. చైనా నెగటివ్లో పోతుంది, ఇండియా ఇస్ ద బ్రైట్ స్పాట్ అని. అటువంటప్పుడు మరింత విశ్వాసం పెరిగి చక్కని పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే అభివృద్ధి వస్తుంది. అభివృద్ధి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాజకీయ వ్యవస్థ చాలా వరకు ప్రక్షాళన అవుతుంది. ప్రజాజీవనం సుఖశాంతులతో నడుస్తుంది. అందువల్ల దేశం
మరింత ప్రగతిశీలకంగా తయారవుతుంది, మరింత సమతాయుక్తంగా ఉంటుంది, మరింత శక్తివంతంగా. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పాడు ప్రధానమంత్రి గారు. మనం చెప్పారు ఆయన, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఇంకా అనేక చర్యలు తీసుకోవాలి. దీంతోనే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి, అవినీతి లేకుండానే పోద్దేనేమని చెప్తే అమాయకత్వం అవుతుంది. పరిపాలనా సంస్కరణలు మరింతగా వేగపడాల్సిన అవసరం ఉంది. పరిపాలనలో రాజనీతి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మంత్రుల స్థాయిలో అవినీతిని గురించి మాడే పరిస్థితి లేదు. కానీ కింద పరిపాలనలో అసలు అవినీతి లేదని అంటే అది అమాయకత్వం అవుతుంది. దాన్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంది. అలాగే డిస్క్రిషనరీ పవర్, విచక్షణతో కూడినంటే అధికారం ఉన్నంతకాలం ఇలాంటి దానికి అవకాశం ఉంటుంది. మూడవది, కొరత ఉన్నంతకాలం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, వాడిది పైచేయి అవుతుంది. ఇవన్నీ తగ్గించాలి. ఈ సంస్కరణలన్నీ చేస్తాడు ఆయన. భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది, వ్యవస్థ సంస్కరించబడుతుంది, ప్రజలందరికీ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం. ఆ దిశలో ప్రధానమంత్రి గారు దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను. విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉదయ్ పథకంలో చేరికపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంలో చేరితే విద్యుత్ పంపిణీ సంస్థల రుణాల్లో 75% రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని బాండ్లు జారీ చేయడం ద్వారా ఆర్థిక వెసులుబాటు కల్పించాలి. డిస్కంల నిర్వహణ, విద్యుదుత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న పీయూష్ గోయల్ను కలిసిన కేసీఆర్ ఉదయ్ పథకంలో చేరే అంశంపై విద్యుత్ అధికారులతోనూ చర్చించారు. ఆయన ఆదేశాల మేరకు వారు ఇవాళ ఢిల్లీకి వెళ్లనుండగా ఉదయ్ పథకంలో చేరే అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుపైన కేసీఆర్ గోయల్తో చర్చించారు. ఆ ప్రాజెక్టును 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ప్రారంభించినందున యథావిధిగా సబ్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో కొనసాగించడానికి అనుమతినివ్వాలని కోరారు. ఇవాళ ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్రానికి మంజూరు చేసిన జాతీయ రహదారుల్ని వేగవంతంగా పూర్తి చేయాలని కోరనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నవ్యాంధ్రలో తొలిసారిగా నిర్మించిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెం సమీపాన పోలవరం కుడికాలువ గట్టు మీద నిర్మించిన ఈ సౌర విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తారు. జెన్కో ఆధ్వర్యంలో 35 కోట్ల రూపాయలతో 5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం హెలికాప్టర్లో పోలవరం పనులు పరిశీలించేందుకు వెళతారు. ప్రతి నెల 3వ సోమవారం ప్రాజెక్టు పనులు నేరుగా సమీక్షించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారు. పనుల ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం అధికారులు, గుత్తేదారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని చౌక ధరల దుకాణాల్లో నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ నుంచే ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇది సఫలీకృతమైతే చౌక ధరల దుకాణాలను గ్రామీణ మాల్స్గా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. చౌక ధరల దుకాణాల్లో బియ్యం, పప్పు, ఉప్పు, ఉల్లి లాంటి నిత్యావసర సరుకులు, కూరగాయల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. బహిరంగ విపణి కంటే తక్కువ ధరకే నాణ్యమైన సరుకుల్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాయితీ కారణంగా సర్కారుపై ప్రతి నెల 1.5 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్కరికి 300 రూపాయలు విలువ చేసే సరుకులు రాయితీపై పంపిణీ చేస్తారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు, డీలర్లకు నేరుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వారికి వచ్చే కూలీ మొత్తాన్ని పౌర సరఫరాల శాఖకు బదలాయిస్తారు. జిల్లాల సేకరణ కమిటీలు అవసరమైన సరుకుల్ని ట్రేడర్ల నుంచి సేకరిస్తాయి. జిల్లా స్థాయిలోనే ధరలు నిర్ధారిస్తారు. నాణ్యత విషయంలో లోపం జరిగితే సంబంధిత ట్రేడర్పై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. కొత్తగా ఇచ్చే సరుకులపై డీలర్లకు కొంత కమిషన్ ఇవ్వాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఏ మేరకు ప్రయోజనకరమన్న అంశంపై 3 నిపుణులు రూపొందించిన నివేదికను ఐకాసా విడుదల చేసింది. గతంలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నమూనాకు 3 మార్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఐకాసా నివేదిక వెల్లడించింది. గోదావరి నదిలో ఏటా జూలై నుంచి అక్టోబర్ వరకు మాత్రమే నీరు లభిస్తుందని, కేంద్ర జలసంఘం లెక్కల ప్రకారం ప్రాజెక్టు వ్యయం, సాగు, విద్యుత్ ఖర్చు వంటి అంశాలపై అధ్యయనం చేసినట్లు ఐకాసా నేతలు తెలిపారు. ప్రతిపాదిత ప్రాణహిత చేవెళ్ల కంటే కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ ఖర్చు 5 రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఈ ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరందించడం సాధ్యం కాదని, అందుకు ఆధారాలు లేవని ఐకాసా నేతలు పేర్కొన్నారు. కేంద్ర జలసంఘం నిబంధనల ప్రకారం మల్లన్న సాగర్తో పాటు మొత్తం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ నివేదికపై విస్తృత చర్చ జరగాలన్న ఐకాసా నేతలు ప్రభుత్వం సహా అందరికీ అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.
తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే విపక్షాలు అడ్డుపడుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటించిన ఆయన గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన 16 మంది రైతులకు పరిహారం చెక్కులు అందజేశారు. పెద్ద నోట్ల రద్దుతో భవిష్యత్తులో సత్ఫలితాలుంటాయని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. మన గౌరవెల్లి గడ్డిపల్లి కూడా పూర్తి చేసి ఈ హుస్నాబాద్ సస్యశామం చేసుకోవాల్సిన అవసరం. నిజానికి ప్రభుత్వం చాలా సీరియస్ గా చేయాలి, తప్పకుండా చేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది ఆనాడు ప్రాజెక్టులు కట్టనోళ్లే, ఆనాడు ప్రాజెక్టులు నిర్లక్ష్యమైతుంటే పట్టించుకోనోళ్లే ఈ రోజు మళ్ళీ మనం ముందుకు పోతుంటే భూసేకరణలో అడ్డం రైతుల్ని రెచ్చగొట్టి భూములు ఇవ్వకుండా అడ్డపడే ప్రయత్నం చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు తీర్పు వెలువడనుంది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు దర్యాప్తులో చేర్చిన ఎన్ఐఏ ఐఎం సభ్యులు రియాజ్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, వకాస్ తెహసిన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఐజా షేక్ల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించింది. రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉండగా మిగతా వారంతా చర్లపల్లి జైల్లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 3.5 ఏళ్ల పాటు విచారణ జరిపిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మొత్తం 157 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి ఎన్ఐఏ సమర్పించిన 502 దస్తరాలను 201 వస్తువుల్ని సాక్ష్యాలుగా పరిశీలించింది. దిల్సుఖ్ నగర్లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్లలో 19 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు. శ్రీ రవిశంకర్ డాక్టర్ నాగేంద్ర సింగ్ అంతర్జాతీయ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీ విజ్ఞాన భవన్లో అంతర్జాతీయ గుడ్విల్ సొసైటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీ రవిశంకర్కు ప్రదానం చేశారు. జీవన సాఫల్య విధానం ద్వారా ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మనుషుల్లో ఓ సానుకూల స్థితియే శాంతి అని, అది తనంతట తానే వ్యాప్తి చెందుతుందని రవిశంకర్ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికున్న గొప్పతనం ఇదేనన్న ఆయన భారత్లో ఏ మతం వారైనా పూజలు, శాంతి ప్రార్థనలతో చేస్తామని వివరించారు. తన ప్రవచనాల ద్వారా గురుదేవ్ భారత్ సహా విశ్వవ్యాప్తమయ్యారని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నృత్యకారుడు బిర్జు మహారాజ్ శిష్యగణం ఇచ్చిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమెరికా న్యూజెర్సీలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవారికి జరిగే సేవలన్నింటినీ న్యూజెర్సీలో కూడా నిర్వహిస్తున్నారు. 2 రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో సుప్రభాత సేవ, తోమాల, అర్చన, సహస్ర కళాశాభిషేకం నుంచి ఏకాంత సేవ వరకు తిరుమలలో నిర్వహిస్తుండగా ఈ సేవలను వీక్షించే అవకాశం లభించడం పట్ల న్యూజెర్సీలోని తెలుగువారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.